కులమున్ రాజ్యము తేజము నిలుపుము. ఏ కుబ్జుండు విశ్వంభరుండు అలతింపోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పనకండు నా పలుకులకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గినమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. ఆయన నీవు గనక ఆ వామనుడు అడిగినటువంటి 3 అడుగుల నేలని గనక ఇచ్చినట్లయితే నీ కులము రాజ్యము తేజస్సు అంతా కూడా నాశనం అయిపోతుందయ్యా. నీతో రాటు నీ రాక్షస గణాలన్నీ కూడా పోతాయి. కాబట్టి నువ్వు ఇస్తానన్నటువంటి 3 అడుగుల నేలని ఇవ్వకుండా ముందు ఆ వామనుడిని బయటికి పంపించేసాయి అని సలహా ఇచ్చాడట శుక్రాచార్యుడు. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడట, నిజమే, నువ్వు అన్నది కరెక్టే, నిజమానతిచ్చితివి మహాత్మక, నువ్వు నిజమే చెప్పావయ్యా. మహిని గృహస్థు ధర్మంబు ఇదియా, అర్ధంబు కామంబు యశము వృత్తియు నెయ్యది ప్రార్థింపనిత్తుననియు, అర్ధలోభంబున అర్ధిని పొమ్మనుటర ఇట్లు. నీకేం కావాలంటే అది ఇస్తానన్నాను. అలా అన్న తర్వాత నా దగ్గర అర్ధిగా వచ్చినటువంటి అతనిని ఏ విధంగా నేను పొమ్మనగలను? అది నా వల్ల కాలేదు. అదే నా వల్ల కానటువంటి విషయం. పూర్వము బ్రహ్మదేవునితో అమ్మవారు ఒక మాట అన్నదట. ఏమని? ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా నేను క్షమిస్తాను, కానీ ఆడి తప్పిన వాడిని నేను క్షమించలేను అన్నదట. కాబట్టి మాట తప్పడం అనేటువంటిది ధర్మము కాదు. ఈ వామనునికి 3 అడుగుల నేలను ఇస్తానన్నాను కాబట్టి ఇవ్వక తప్పదు, ఇస్తాను అని చెప్పేసి అన్నాడట. అని ఇంకేమన్నాడు చూడండి. సరేలే, నువ్వు అన్నది కూడా కరెక్టే. కారేరాజులు రాజ్యమున్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే, వారేరి సిరి ముట కట్టుకొని పవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులం, ప్రీతిన్ యశుక్కాములై ఎరే కోర్కెలు అరలల్ మరచిరే కాలమున్ భార్గవా. ఓ గురువైనటువంటి శుక్రాచార్య, భార్గవ, ఈ లోకంలో ఎంతమంది రాజులు కాలేదు, ఎంతమంది రాజ్యాలను పరిపాలించలేదు, ఎంతమంది గర్వముతో విర్రవీగలేదు. వారందరూ కూడా కాలం తీరి పోయేటటువంటి సమయమన వారు సంపాదించినటువంటి సంపదలన్నింటినీ కూడా మూట కట్టుకొని ఏమన్నా వెళ్ళిపోయారా? ఎవరు అలా వెళ్ళలేదే అని అంటున్నాడు అన్నమాట బలిచక్రవర్తి. కారేరాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందిరే, వారేరి సిరి మూట కట్టుకొని పవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే. ఎంతమంది పరిపాలించారు ఈ లోకాన్ని, వాళ్ళ యొక్క పేరు ఊరు కూడా లేదు కదా ఇప్పుడు. మన జాషువా కవి గారు ఒక మాట అంటాడండి. రాజు మరణించే ఒక తార గగనమెక్కే, సుకవి మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహముల యందు, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అంటాడు. అలాగా ఎంతమంది
ఈ లోకములో రాజులు కాలేదు, ఎంతమంది రాజ్యాలను పరిపాలించలేదు, ఎంతమంది గర్వముతో విర్రవీగలేదు, వారందరూ కూడా వెళ్ళిపోయేటటువంటి సమయమని ఏమన్నా మూట కట్టుకొని పోయారా వాళ్ళు సంపాదించినటువంటి సిరి సంపదలని? ఎవరలా చేయలేదే. కేవలము మనం ఒకరిద్దరిని మాత్రమే ఇప్పటివరకు గుర్తుపెట్టుకుంటున్నాం. ఎవరు వారిద్దరు? శిబి మొదలైనటువంటి చక్రవర్తులు. శిబి చక్రవర్తి దాన ధర్మములు చేయడం వల్ల ఇప్పటి వరకు మన యొక్క నోటిలో నానుతున్నాడు ఆయన. కాబట్టి శిబి మొదలైనటువంటి చక్రవర్తులు శిబి ప్రముఖులు ప్రీతిని ఎసెక్కాములై ఈరే కోర్కెలు వరలల్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. శిబి మొదలైనటువంటి చక్రవర్తులు అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేయడం వలననే ఇప్పటి వరకు మనము వాళ్ళని గుర్తుపెట్టుకొని స్మరిస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వేమిటి దానం చేయొద్దంటావు? ఆ దానము చేసినటువంటి ఫలితము వలన పరలోక ప్రాప్తి అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఈ వామనునికి ఇస్తానన్నటువంటి 3 అడుగులు ఇవ్వడం ధర్మమే కదా అని అడుగుతున్నాడు అనమాట. కారే రాజులు, ఎంతమంది రాజులు కాలేదు అని అర్థం అక్కడ. కారే రాజులు అంటే కారేటటువంటి రాజులు కాదు ఇక్కడ అర్థం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందిరే, వారేరి సిరి మూట కట్టుకొని పవంజాలిరే, భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఇరే కోర్కెలు అరలల్ మరచిరే కాలమున్ భార్గవ. వాళ్ళని ఇప్పటివరకు కూడా మనం మర్చిపోలేదు, ఇంకా వాళ్ళని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. అలా శిబి చక్రవర్తి యొక్క దానగుణాన్ని పరిశీలించాలనుకున్నారట. అగ్నిదేవుడు పావురపు రూపాన్ని ధరించాడట. అలాగే డేగ రూపాన్ని మరొకరు ధరించారట. అలా ఆ డేగ పావురాన్ని వేటాడుతూ ఉన్నట్లుగా ఆ పావురము వెళ్ళిపోయి శిబి చక్రవర్తి యొక్క తొడ మీద కూర్చొని నా ప్రాణానికి రక్షణ కల్పించవయ్యా అని వేడుకున్నదట. అలాగే అన్నాడట. ఈలోపు డేగ వచ్చి, ఇది నాకు ఆహారం కాదగినటువంటిది, కాబట్టి ఆ డేగను నాకు ఇస్తే నా దారిని నేను వెళ్ళిపోతానని అంటుంది. లేదు, ఈ పావురానికి నేను ప్రాణదానం చేస్తానని చెప్పేసి, ప్రాణభిక్ష పెడతానని చెప్పేసి మాట ఇచ్చాను. ఆ మాటను తప్పడం అనేటటువంటిది ఇంకా కుదరదు. నువ్వు ఇంకొక పక్షిని వేటాడుకో, వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడట. కాదు, నాకు ఇదే కావాలన్నాడు ఆ డేగ. అప్పుడు ఆయన అన్నాడట, సరేలే, నీకు కావాల్సింది మాంసమే కదా, ఆకలితో నన్ను అంటున్నావు కదా, నా శరీరంలో ఉండేటటువంటి మాంసాన్ని, ఈ పావురము ఎంత బరువు ఉందో అంత బరువు అయినటువంటి మాంసాన్ని నీకు ఆహారంగా ఇస్తానన్నాడట. సరే, అలాగే అన్నదట డేగ. ఈయన తొడ కోసేసి ఆ మాంసాన్ని ఇవ్వడం అనేటటువంటిది చేశాడట. అది దానగుణం అంటే. అటువంటి దానగుణము కలిగినటువంటి వాడు శిబి చక్రవర్తి. కాబట్టి ఆయన గురించి ఇప్పటివరకు మనము చెప్పుకుంటూనే ఉన్నాం. నువ్వేమిటి నేను ఇచ్చినటువంటి మాటని తప్పవయ్యా అని చెప్తున్నావు, ఇది ధర్మం కాదు కదా అని అడిగాడట బలిచక్రవర్తి శుక్రాచార్యుని, గురువైనటువంటి శుక్రాచార్యుని. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందిరే, వారేరి సిరి మూట కట్టుకొని పవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఇరే కోర్కెలు వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవ. ఈ కాలం వరకు కూడా వాళ్ళని మనం మర్చిపోలేదు కదా గురువుగారు, మరేమిటి నువ్వు ఇలా అంటున్నావు అని చెప్పేసి ఇంకేమన్నాడు చూడండి. ఉడుగని వ్రతముల క్రతువుల పొడగన నట్టి పొడవున కురుచై అడిగెదనన పోటికి ఇడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. ఏమయ్యా,
దాన ధర్మాలు చేయనటువంటి క్రతువులు వ్రతముల వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని నువ్వే కదా అన్నావు. ఆ దానము చేయకపోతే మనం చేసినటువంటి ఫలితము సగము కూడా మనకి అబ్బదని నువ్వే కదా పెద్దలు చెప్తున్నారు కదా, నీతో పాటుగా పెద్దలు కూడా చెప్తున్నారు కదా. అలా దానం అడిగినటువంటి ఇతనికి దానం ఇవ్వడంలో తప్పేమున్నది? ఇవ్వకూడదా? దానం ఇవ్వాలి కదా. అతను కోరినటువంటి ఇష్టాన్ని అర్థాన్ని ఇవ్వడంలో తప్పులేదు కదా. కాబట్టి నేను ఇస్తానన్నాడట. అంతేకాకుండా నేను ఇంకో మాట చెప్తాను అన్నవయ్య, నన్ను గొప్పగా చెప్పగలిగినటువంటి ఒక విశేషం ఉన్నది ఇక్కడ. ఏమిటంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు నా దగ్గరకు వచ్చి దేహి అన్నాడు. అంటే ఆయన యొక్క చెయ్యి కింద ఉన్నట్లే కదా, నా చెయ్యి పైన ఉన్నట్లే కదా. ఏ తల్లిదండ్రులైనా తన కుమారుడి చెయ్యి ఎప్పుడూ పైనుండేటట్లుగా కావాలని కోరుకుంటాడట ఏ తల్లిదండ్రులైనా. అలా ఎప్పుడు కూడాను మన చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి కానీ పుచ్చుకునే చేతులుగా ఉండకూడదట. అది దానగుణము యొక్క విశేషం. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతులు నా దగ్గరగా చాచుకొని ఉన్నాడు ఆయన. నాకు దానం ఇవ్వయ్యా 3 అడుగులు అని చెప్పేసి 2 చేతులను చాపుకొని నా ముందు దేహి అని అడుక్కుంటున్నాడు. అప్పుడు నేను ఇస్తున్నటువంటి వాడు నా చేయి ఎక్కడుంటుంది? ఆ చేతులపైనే ఉంటుంది. కాబట్టి నేను గొప్ప, శ్రీ మహావిష్ణువు గొప్ప? అది కూడా ఒకసారి ఆలోచించు అని చెప్పేసి అన్నాడట. ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై నూత్ర మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్కాదే రాజ్యము గిజము సతతమే పాయము నాపాయమే. ఎందుకే ఈ శరీరం ఇంకా ఉంది, దానివల్ల ఉపయోగం ఏముంది? ఒక శరీరం అనేటటువంటిది ఇతరులకు ఉపయోగపడితేనే దాని యొక్క విలువ ఉంటుందట. తనని తాను ఉపయోగపడితే దానివల్ల ఉపయోగమే ఉండదట. కాబట్టి ఎదుటివాడికి ఎంత సహాయం చేయగలమో అంత సహాయం చేయగలిగినప్పుడే మన శరీరానికి విలువ అనేటటువంటిది పెరుగుతుందట. పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ దుహాంతి గావః పరోపకారాయ వహంతి నజ్యః పరోపకారార్థమిదం శరీరం. ఈ శరీరం ఉన్నది ఎందుకట? ఇతరులకు ఉపయోగపడడానికట. పరోపకారాయ ఫలంతి వృక్షాలు ఫలాలను ఎందుకు ఇస్తున్నాయి? అవి తినడానికి కాదు, లోకములో ఉండేటటువంటి ఇతర జీవులకన్నిటి యొక్క ఆకలిని తీర్చడానికి అవి కాస్తున్నాయట. పరోపకారాయ వహంతి నద్యః. నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి? సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అంతటి యొక్క దాహాన్ని తీర్చడానికి నదులు ప్రవహిస్తున్నాయట. ఆ నది నీటిని నది తాగదు ఎప్పుడు కూడాను. పరోపహారాయ ధ్వాంతి గావః. గావః అంటే గోవులు. గోవులు పాలు ఎందుకు ఇస్తున్నాయి? తను తాగడానికి కాదు, ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి గోవులు పాలిస్తున్నాయట. అంతటి పరోపకారం చేస్తున్నటువంటి మూగజీవులైనటువంటి ఆ వృక్షములు, అలాగే నదులు, అలాగే గోవులు పరుల కోసం పరోపకారం చేస్తుంటే మరి ఇంకా నేనెందుకు నా శరీరాన్ని మాట తప్పినటువంటి పరాభవంతో నా శరీరాన్ని నేను నిలబెట్టుకోవాలా? ఒకసారి ఆలోచించవయ్యా అని చెప్పేసి గురువుగారు అయినటువంటి శుక్రాచార్యునితో అన్నాడట. ఏమని? ఆదిం శ్రీసతి కుప్పుపై తనువుపై
అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గిజం సతతమే కాయంబునపాయమే. కాబట్టి ఆ అమ్మవారి యొక్క దేహము పైన విశేషమైనటువంటి మర్యాదలను పొందేటటువంటి ఆ శ్రీహరి యొక్క చేతులు ఇప్పుడు నన్ను దేహి అని అడుగుతున్నాయ్యా. నా చేతులు ఇచ్చే చేతులుగా పైనున్నాయి, ఆయన చేతులు పుచ్చుకునేటటువంటి చేతులుగా కిందున్నాయి. ఇంతకంటే గొప్ప ఇంకేం కావాలయ్యా, ఇంతకంటే మర్యాద ఏం కావాలి నాకు? కాబట్టి నేను 3 అడుగుల నేలని ఈ వామనునికి ఇస్తాను అన్నాడట. అది చెప్తున్నాడు. ఆదిం శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై నూత్న పాలిండ్లపై నూత్న మర్యాదం చందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్కాదే రాజ్యము గిజము సతతమే కాయంబునపాయమే అన్నాడట. అని నువ్వు చెప్పిందంతా కూడా నేను అర్థం చేసుకున్నానయ్యా. నన్ను నేను కాపాడుకోవడానికి, నా రాజ్యాన్ని కాపాడుకోవడానికి నేను మాట తప్పడం అనేటటువంటిది చెయ్యను. కాబట్టి ఏది ఏమైనా కానీ 3 అడుగుల నేలని ఈ వామనునికి దానము ఇస్తాను అని చెప్పేసి అన్నాడట బలిచక్రవర్తి. అని ఏమన్నాడు చూడండి. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైనన్ కులాంతమైనన్ నిజము రానింబు కానింబు పోహరుడైనన్ హరి అయినా నీరజభవుండభ్యాగతుండైనన్ నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినువాధివర్యవేటికిన్. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నదు జిహ్వా వినుమాధివర్యవేటికిన్ అన్నాడట. నాకు నరకము దాపురించినా పర్వాలేదు, నేను బంధీకృతుడనైనా పర్వాలేదు, నాకు మరణం వచ్చినా పర్వాలేదు, నిరయంబైన నిబంధమైన ఈ భూమి అంతటిని కూడా నాశనమైనా పర్లేదు, నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన నాకు మరణం ప్రాప్తించినా కూడా పర్లేదు, దుర్మరణంబైన కులాంతమైన నా రాక్షస కులమంతా కూడా నాశనమైనా కూడా పర్వాలేదు, నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనం హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నిజంగా వచ్చినటువంటి వాడు శ్రీహరే కానీ, లేకపోతే పరమేశ్వరుడు కానీ, లేకపోతే నీరజభవుడైనటువంటి బ్రహ్మ కానివ్వండి, ఎవడైతే నాకేంటయ్యా వచ్చినవాడు, వాడితో నాకు సంబంధం లేదు, నా మాట మీద నేను నిలబడి తీరుతాను అన్నాడట. నిరయంభైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజము రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నజిహ్వా వినుమాధివర్యవేటికిన్. నా నాలుక ఇచ్చిన మాట తప్పదయ్యా. నేను ఏదైతే ఇస్తానన్నానో ఆ 3 అడుగుల నేలని ఈ వామనునికి ఇచ్చి తీరుతాను. ఏదైనప్పటికీ కూడాను నాకు మరణము ప్రాప్తించిన, నా వంశము నాశనమైన, అలాగే నేను బంధింపబడినప్పటికీ కూడాను, ఈ లోకాలన్నీ కూడాను నాశనమైనప్పటికీ కూడాను,
ఇక్కడికి దానము స్వీకరించడానికి వచ్చినటువంటి వాడు, యాచకునిగా వచ్చినటువంటి వాడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మ అయినా, త్రిమూర్తులలో ఎవరైనప్పటికీ కూడాను నేను ఇస్తానన్నటువంటి 3 అడుగుల నేలని ఇవ్వక తప్పదు. నవ్వు తిరుగన్నేరదు నదు జిహ్వా, నా నాలుక ఇచ్చిన మాటను తప్పేది కాదు. మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి నా నా కోరిక మేరకు, నా మనస్సు యొక్క భావన మేరకు 3 అడుగుల నేలని ఈయనకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నాడట బలిచక్రవర్తి శుక్రాచార్యునితో. మేరువు తల కిందైనను పారావారములింక భారినన్, లోలో దారుని రజమైపోయిన దారాధ్వము బద్దలైన తప్పక ఇత్తున్, ఏది ఏమైనా కానీ ఇచ్చేస్తానన్నాడు. మేరువు తల కిందైనను, మేరు పర్వతము తిరగబడినప్పటికీ కూడాను, పారావారములింక పారినన్, అలాగే సముద్రాలన్నీ కూడాను ఇంకిపోయినప్పటికీ కూడా, పారావారములంటే నీటితో నిండినటువంటివి సముద్రములు, ఆ పారావారములు ఇంక బారినన్, లోలో దారుని రజమైపోయిన, ఈ భూమి లోపలే కుంగిపోయినప్పటికీ కూడాను, పొడిగా మారిపోయినప్పటికీ కూడాను, దారాధ్వము బద్దలైన తప్పక ఇత్తున్, మిన్ను విరిగి మీద పడినప్పటికీ కూడా నేను ఇస్తానన్నటువంటి 3 అడుగులు నేను ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది జరగదయా అని చెప్పేసి ఖరాఖండిగా శుక్రాచార్యునికి బలిచక్రవర్తి చెప్పడం అనేటువంటిది చేశాడట. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఆడి తప్పకుండా ఉండాలి మానవుడు అనేటటువంటి వాడు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. ఎప్పుడు కూడాను తూచి అనకూడదట, అయ్యయ్యో ఇచ్చేసాను పొరపాటు అయిపోయిందని చెప్పేసి అనకూడదట ఎప్పుడు కూడా. కాబట్టి ఆడి తప్పుట కంటే పాపము లేదు అంటారు. ఆడి తప్పడం కన్నా కూడా పాపం లేదట. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఈ 3 అడుగుల నేలని ఈ వామనునికి ఇచ్చి తీరుతాను అని చెప్పేసి ఇంకేమన్నాడో చూడండి. ఎన్నడు పరు వీరబోడట, ఏకలుండట, కన్నవారన్నదమ్ములైన లేరట, అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రౌఢగుజ్జట, చేతులొగ్గి వసింప ఈ చిన్ని పాపని తోచిపుచ్చగా చిత్తమొల్లదు సతమా. విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకున్నటువంటి ఓ శుక్రాచార్యుడా, ఎన్నడు పరువేడబోడట, ఈ బాలుడున్నాడే, ఈ వామనుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా చేయి చాచి అడిగినటువంటి వాడు కాదట. కన్నవారన్నదమ్ములు లేరట, ఈయనకి కన్నవారు లేరట, అన్నదమ్ములు కూడా ఎవరూ లేరట. అన్ని విద్యల మూల గోష్ఠిన్నెరింగిన ప్రౌఢగుజ్జట, లోకంలో ఎన్ని రకాలైనటువంటి విద్యలు ఉన్నాయో అన్ని రకాల విద్యలని కూడా చక్కగా నేర్చినటువంటి పండితుడట ఆయన. చేతులొగ్గి వసింప, చేతులు చాచి అడిగినటువంటి ఈ చిన్ని పాపని త్రోసి పుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. చేతులు చాచి నన్ను అడిగినటువంటి ఈ పిల్లవాడిని ఏ విధంగా నేను పక్కకి తోసేయగలను, ఏ విధంగా బయటికి పంపేయి, నీకేమి ఇవ్వను ఎల్లవయ్యా అని చెప్పగలను. అందుట్లో మాట ఇచ్చేసాను, నువ్వేమి అడిగితే అది ఇస్తానని. ఇంకా నేను అడిగినవన్నీ కూడా అడగలేదు ఈయన. పాపం 3 అడుగులే అడిగాడు. ఆ చిన్న కోరిక కూడా తీర్చొద్దంటావేమిటి నీవు? కాబట్టి నేను ఈ బాలుని యొక్క కోరిక తప్పక తీరుస్తానన్నాడట. ఎన్నడు పరు వేడబోడట, ఏకలుండట, కన్నబారన్నదమ్ములు లేరట, అన్ని విద్యల మూల గోష్ఠిన్ ఎరింగిన
ప్రౌఢగుజ్జట చేతులొగ్గి వసింప ఈ చిన్ని పాపని త్రోసిపుచ్చగా చిత్తమల్లదు సత్తమా. ఈ చిన్నవాణ్ణి ఏమీ ఇవ్వకుండా ఉట్టి చేతులతో నేను పంపించలేనయ్యా, కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి శుక్రాచార్యుని వేడుకున్నాడట బలిచక్రవర్తి. అలా వేడుకున్న తర్వాత ఇంకో మాట అన్నాడటండి ఆయన. ఏమని? బ్రతుక వచ్చుగాక బహుబంధనములైనా వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములెల్ల చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మనధనులు. అభిమానం కలిగినటువంటి వాడు ఎవడో కూడాను ఇచ్చిన మాట తప్పిదం చేయడట. అర్థమైందండి? ఇక్కడ అభిమానమే ధనంగా కలిగినటువంటి ఆడవాడు ఎవడు కూడాను ఇచ్చిన మాట తప్పడం అనేటువంటిది చేయడానికి సాహసించడట. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ మనం. బ్రతుకు వచ్చుగాక బహుబంధనములైన, ఎన్ని బంధాలు ఉన్నా కానీ హాయిగా బ్రతకడం అనేటువంటిది వచ్చుగాక లేమి వచ్చుగాక. పేదరికం వచ్చినప్పటికీ కూడా వస్తే రాని ఏమవుతుంది? జీవధనములెల్ల చెడుగాక పడుగాక. అలా ఏమి పోయినప్పటికీ కూడా ఏమున్నప్పటికీ కూడాను మాట తిరగలేరు మానధనులు. అభిమానమే ధనంగా కలిగినటువంటి ఎవరు కూడా తన ఇచ్చినటువంటి మాటని జవదాటడానికి ప్రయత్నించకూడదు కూడా అని చెప్తున్నాడు ఆయన. అని అలా ఆయన ఎప్పుడైతే తన మనసులో ఉండేటటువంటి మాటని స్పష్టంగా తన గురువైనటువంటి శుక్రాచార్యునికి విన్నవించుకున్నాడో అప్పుడు శుక్రాచార్యుడు వీడు కదా నా శిష్యుడని మనసులో ఆనందపడిపోయాడట. వీడు కదా నా శిష్యుడు అని చెప్పేసి మనసులో ఆనందపడిపోయాడట. కానీ ఆందోళన కూడా పక్కనే కనిపించిందట. ఏమిటి వీడు ఇలాగ అంటున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నేను ఏ విధంగా ఈ రాక్షస జాతిని రక్షించగలను, రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తిని రక్షించగలను, రాక్షస కులాన్ని నేను ఏ విధంగా రక్షించగలను, ఈ రాక్షస యొక్క వైభవాన్ని ఏ విధంగా నేను రక్షించగలను, మరలా దేవతల యొక్క ప్రాభవాన్ని ఏ విధంగా నేను తుంచగలను. ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఆయన ఏం చేయాలో అర్థం కాక బలికి దూరంగా వెళ్ళిపోవడం అనేటటువంటిది చేశాడట. బలిచక్రవర్తి నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేటటువంటిది చేశాడట. అటువంటి సమయమున బలిచక్రవర్తి ఈ వామనునికి 3 అడుగుల నేలను ఇవ్వడానికి సిద్ధపడిపోయి అలా తన సింహాసనము మీద నుంచి లేచి వచ్చి ఆ బాలుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఆ బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి అనేటటువంటి ఆమె భర్త యొక్క ఆలోచన తెలుసుకొని ఎప్పుడు కూడాను ఇద్దరూ కలిసి ఉన్నటువంటి సమయమున